మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా షష్టంలో కేతువు, ద్వితీయంలో శుక్రుడు. ధనరాశిలో శుక్రగ్రహ బలం ఉండటం విశేషం. శుక్రగ్రహం ద్వారా లక్ష్మీ యోగం సహకరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. ధనస్థానగతుడైన శుక్రుడు ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా ఆలోచిస్తూ అందుకు తగిన విధంగా తెలివిగా ప్రస్తుత సమాజానికి అవసరమయ్యే విధంగా కృషిని కొనసాగించండి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. విజ్ఞానపరంగా అభివృద్ధిని సాధించాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో కలిసి రావాలంటే శాంతంగా ఉండాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలుగజేసుకోవద్దు. ఇతరుల విషయాల్లో ఏలు పెట్టడం ద్వారా ఇబ్బంది పెరుగుతుంది. గంభీరంగా వ్యవహరించండి. సత్యాన్ని మాట్లాడండి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ఊహించని ఫలితాలుంటాయని గమనించి జాగ్రత్తలు పాటించండి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలుగజేసుకోవద్దు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా లక్ష్యాలు సిద్ధించే విధంగా శాంతంగా మీ కృషిని మీరు కొనసాగించండి. కర్తవ్య దీక్షతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. అపార్థాలకు అవకాశం లేకుండా సత్యస్ఫురణతో మాట్లాడాలి. శాంతంగా ఉండండి. చిరునవ్వుతో సంభాషించండి. ఏలనాటి శని దోష ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని వివాదాలకు దూరంగా ఉండండి. ఫలితం వచ్చే వరకు మనోబలంతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వారం మధ్య భాగంలో మంచి మేలు జరుగుతుంది.